తిరుమల కొండపై కొత్తగా డిక్లరేషన్ బోర్డుల ఏర్పాటు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం జగన్ తిరుమలకు వస్తున్నారని తెలిసి టీటీడీ డిక్లరేషన్ ఇవ్వాలంటూ బోర్డులు పెట్టింది. పర్యటన రద్దయినట్లు తెలియటంతో ఆ బోర్డులను తొలగించారు. వైకుంఠం 17 దగ్గర గతంలోనే డిక్లరేషన్ బోర్డు ఉంది. జగన్ పర్యటన నేపథ్యంలో మరో 3 బోర్డులు వెలిశాయి. వైకుంఠం 2, వైకుంఠం సర్కిల్, జేఈఓ ఆఫీస్ దగ్గర ఈ డిక్లరేషన్ బోర్డును ఏర్పాటు చేసింది టీటీడీ. ఈ డిక్లరేషన్ బోర్డుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తిరుమల కొండపై కొత్తగా డిక్లరేషన్ బోర్డుల ఏర్పాటు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం జగన్ తిరుమలకు వస్తున్నారని తెలిసి టీటీడీ డిక్లరేషన్ ఇవ్వాలంటూ బోర్డులు పెట్టింది. పర్యటన రద్దయినట్లు తెలియటంతో ఆ బోర్డులను తొలగించారు. వైకుంఠం 17 దగ్గర గతంలోనే డిక్లరేషన్ బోర్డు ఉంది. జగన్ పర్యటన నేపథ్యంలో మరో 3 బోర్డులు వెలిశాయి. వైకుంఠం 2, వైకుంఠం సర్కిల్, జేఈఓ ఆఫీస్ దగ్గర ఈ డిక్లరేషన్ బోర్డును ఏర్పాటు చేసింది టీటీడీ. ఈ డిక్లరేషన్ బోర్డుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, తిరుమల కొండపై కొత్తగా డిక్లరేషన్ బోర్డుల ఏర్పాటు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శశిరేఖ, మొత్తం మీద శ్రీవారి దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో కంపార్ట్మెంట్లు, ప్రధానంగా వైకుంఠం 1 కాడ కావచ్చు, వైకుంఠం 2 కాడ కంపార్ట్మెంట్ల వద్ద ఈ డిక్లరేషన్ కి సంబంధించినటువంటి అంశాలతో ఏర్పాటు చేసిన బోర్డులు ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగానే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తారన్నటువంటి సమాచారం ఉంది కాబట్టి, అదేవిధంగానే నిర్ణయం ఉంది కాబట్టి పోలీసులు కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్తారో అదే కంపార్ట్మెంట్లు, అదే వైకుంఠం 2 వద్ద మరికొన్ని ఏదైతే డిక్లరేషన్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒకసారిగా ఆయన పర్యటన రద్దు అవడంతో ఆ బోర్డులు తీసేశారు. అదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. కేవలం తమ అధినేత తిరుమలకు వెళ్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగానే, ఎందుకంటే నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా జగన్మోహన్ రెడ్డి అందువల్లనే కూడా పర్యటన రద్దయింది కాబట్టి ఖచ్చితంగా డిక్లరేషన్ ఇస్తేనే శ్రీవారి దర్శనం కల్పిస్తారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి దానికి విరుద్ధం గతంలోనే ఎన్నోసార్లు నేను తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాను, అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నేను తన తల్లిదండ్రులతో వెళ్తున్నాను, అలాంటిది అప్పుడు ఎప్పుడూ లేని ఇప్పుడు ప్రభుత్వం కక్ష సాధింపు ఈ రకంగా చేస్తుందంటూ కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడారు. కాబట్టి దానికి బలం చేకూర్చే విధంగా టీటీడీ అధికారులు, సిబ్బంది కొంతమంది అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ డిక్లరేషన్ బోర్డుల్ని వెంటనే తొలగించడం జరిగింది. ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఉద్దేశపూర్వకంగానే అధినేతని ఇబ్బందులు పెట్టడానికి మరికొన్ని బోర్డులు ఏర్పాటు చేయడం, దాని తర్వాత ఆయన పర్యటన రద్దు అవడంతో ఒకసారిగా బోర్డులు తొలగించడం, ఇదంతా కూడా సిగ్గుచేటుగా అనిపిస్తా ఉంది. ఇంత నీచానికి టీటీడీ సిబ్బంది పాల్గొంటారు అంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. మొత్తం మీద దీనికి సంబంధించి టీటీడీని మనం కొంతమంది అధికారులను చెప్తుంది అంటే, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆల్రెడీ కొన్ని ఏర్పాటు చేస్తాము, విశేషమైనటువంటి భక్తులు రద్దీ వస్తారు కాబట్టి వచ్చే నెల 4వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. అందులో భాగంగా యాదృచ్ఛికంగా అంటే ప్రతిరోజు ఏర్పాట్లలో సిబ్బంది అక్కడికి మరికొన్ని బోర్డులను ఏర్పాటు చేశారు. అక్కడ అదనంగా బోర్డులు ఉన్న నేపథ్యంలో వాటిని ఇంకొన్ని తొలగించి వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయడం జరిగింది. అంతే తప్ప మాజీ ముఖ్యమంత్రి తిరుమలకు వస్తున్న సందర్భంగా ఈ రకంగా చేయలేదంటూ కూడా కొంతమంది సిబ్బంది, కొంతమంది అధికారులు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఒక చర్చ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది. మాజీ ముఖ్యమంత్రి తిరుమలకు వస్తున్న సమయంలోనే టీటీడీ అధికారులు ఈ రకంగా అత్యుత్సాహం ప్రదర్శించారంటూ కూడా సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని మీడియాలో రావడంతో ఒకసారిగా ఆ పార్టీ నేతలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గోపీనాథ్.